హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే గోధుమ రవ్వతో లడ్డూలు చూపించబోతున్నాను. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా లడ్డూలు చేసి పెట్టండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. నేను దీనికోసం ఫస్ట్ కడాయి తీసుకున్నాను. దాన్ని స్టవ్ మీద పెట్టి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసి హీట్ అవ్వనివ్వండి. ఇలా కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే 1 కప్ వరకు గోధుమ రవ్వను వేసేసుకోవాలి. వేసేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి. రవ్వను గోల్డెన్ కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను 1 కప్ గోధుమ రవ్వకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా 3 కప్స్ వేసుకొని కొంచెం ఇలా గరిటెతో అంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని మూత పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇలా మొత్తం దగ్గర వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడుతుంది. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత నేను 1 కప్కి 3.5 కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే కొంచెం స్వీట్ ఎక్కువగానే వేసుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం జ్యూసీగా అవుతుంది. ఇలా జ్యూసీ అయిన తర్వాత ఇది కొంచెం గట్టిపడేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. దీంట్లోనే 2 ఇలాచీ దంచి వేసాను. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు గరిటెతో ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ పడుతుంది టైము. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత చేతిలోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్ షేప్లో బాల్ లాగా లడ్డు షేప్లో చుట్టుకోవాలి. ఇలాగే అన్నిటినీ ఇలా లడ్డు షేప్లో రౌండ్గా చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే గోధుమ రవ్వతో లడ్డూలు. నేను దీని డెకరేషన్ కోసం కొంచెం జీడిపప్పును సన్నగా పీసెస్ లాగా కట్ చేసి పైన పెట్టాను. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.